అసలు సంతానం ఎప్పుడు కలుగుతుంది? వివాహం చేసుకుంటే కదా. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను. అద్య ప్రభృతి మే దాశ బ్రహ్మచర్యం భవిష్యతి. ఈ క్షణం నుంచి నేను చేస్తున్న ప్రతిజ్ఞ, వివాహం చేసుకోను, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నాడు. కథ ముందుకు సాగింది. శంతనుడికి సత్యవతితో వివాహం జరిగింది. ఆ వివాహం తర్వాత చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు. ఇందులో చిత్రాంగదుడు పెద్దవాడు. ఈ చిత్రాంగదుడు కొంచెం దురహంకారం కలిగినవాడు. ఈ దురహంకారం కలిగిన చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుడితో యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో మరణించాడు. ఇంకా మిగిలింది విచిత్రవీర్యుడు ఒక్కడే. విచిత్రవీర్యుడికి వివాహం జరగాలి. విచిత్రవీర్యుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలి, వివాహం చేయాలి. ఇది తన తండ్రి మరణించాడు కాబట్టి బాధ్యత నాది అనుకున్నాడు దేవవ్రతుడైన భీష్ముడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం రాజ్యాధికారాన్ని, వైవాహిక జీవితాన్ని వదులుకుని బ్రహ్మచారిగా మిగిలిపోయిన త్యాగసింధు అయిన భీష్ముడు తన తమ్ముడి సంతతి వృద్ధి చెందాలని, తన తమ్ముడు రాజ్యాధికారం కొనసాగాలని, తన తండ్రికి వివాహం కోసం దాశరాజుకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆరాటపడి ఎలాగైనా సరే విచిత్రవీరుడికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని ఆశించాడు. సరిగ్గా అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలు ముగ్గురికి, అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవరానికి వెళ్ళాడు భీష్ముడు. స్వయంవరంలో ఆ ముగ్గురిని జయించి తీసుకొచ్చాడు. తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ముగ్గురిలో అంబ అన్నది భీష్ముడితో, నేను సాళ్వుడిని ప్రేమించాను. ఈ స్వయంవరంలో సాళ్వుడికే నేను మెడలో దండ వేసి అతన్ని వరించాలని భావించాను. కానీ అవకాశం లేకుండా బలాత్కారంగా నీ పరాక్రమాన్ని ప్రకటించి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పింది. సాళ్వుణ్ణి ప్రేమించిన అమ్మాయిని మా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాము అని ఆలోచించాడు భీష్ముడు. అందుకని విచిత్రవీరుడికిచ్చి పెళ్లి చేయకుండా ఆమెను సగౌరవంగా సాళ్వుడి దగ్గరకే పంపాడు. సాళ్వుడు అన్నాడు, నిన్ను భీష్ముడు పరాక్రమంతో గెలుచుకున్నాడు, నువ్వు భీష్ముడి సొత్తు లేదా భీష్ముడి తమ్ముడైన విచిత్రవీరుడి సొత్తు, కానీ నేను నిన్ను స్వీకరించడం ధర్మం కాదు, నేను తిరస్కరిస్తున్నాను అన్నాడు ఆ సాళ్వుడు. పాపం అంబ చాలా బాధపడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత అంబ ప్రార్థించింది, విచిత్రవీరుడితో వివాహం జరిగే అవకాశం లేదు, నువ్వు ఎవరినో ప్రేమించావు కదా అన్నాడు. నువ్వే వివాహం చేసుకో అని అడిగింది. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఈ జీవితంలో నాకు వివాహ ప్రసక్తి లేదు, నేనేం చేయలేను అన్నాడు. ఆమె చాలా బాధపడింది. అంబ బాధపడి ఒక మహర్షికి తన గోడంతా విన్నవించుకుంది. ఆ మహర్షి అన్నాడు, ఈ భీష్ముడికి విద్య నేర్పిన గురువైన పరశురాముడిని ఆశ్రయిస్తే నీ సమస్య తీరుతుందమ్మా అన్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళింది. పరశురాముడికి తన గోడంతా విన్నవించుకుంది. పరశురాముడు అన్నాడు, ఆ భీష్ముడితో నేను మాట్లాడతానన్నాడు. భీష్ముడిని పిలిచాడు, విషయం చెప్పాడు. భీష్ముడు అంగీకరించలేదు. తన బ్రహ్మచర్య దీక్ష నియమానికే కట్టుబడి ఉంటానన్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, గురు శిష్యుల మధ్య. కోడె వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడే ముయ్యేడిరునాళ్ల పోరున అని జాషువా గారు ఇతడి పరాక్రమ వైఖరిని, గురువుపై యుద్ధం చేసి అఖండ విజయాన్ని సాధించిన ఈ భీష్మాచార్యుని యొక్క పరాక్రమ వైభవాన్ని కీర్తిస్తూ అద్భుతమైన పద్యం చెప్పాడు జాషువా మహాకవి. కోడె వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడే. నూనూగు మీసాల నూతన యవ్వనంలో, ఆ కౌమార వయస్సులో, యవ్వన ప్రాంగణంలో అడుగు పెడుతున్న దశలో తన గురువు వీరాధివీరుడు అపార తపశ్శక్తి సంపన్నుడు అయిన పరశురాముణ్ణి జయించగలిగిన సామర్థ్యం, అంతటి పరాక్రమం ఉన్నది భీష్ముడిలో. అతి చిన్న వయస్సులో పరశురాముడు చేసేది లేక భీష్ముడి యొక్క పరాక్రమాన్ని, భీష్ముడి దీక్షా దక్షతలను ప్రశంసించి అంబకు క్షమాపణ చెప్పాడు. ఈ విషయంలో నేనేం చేయలేనమ్మా, ఏమనుకోవద్దు అని. అంబ తాను తపస్సు ద్వారా అపారమైన శక్తులను సంపాదించి భీష్ముడిని సాధించాలి అని ప్రయత్నించింది, వెళ్ళిపోయింది. ఆ విశేషాలు తర్వాత చెప్పుకుందాం మనం.
ఏం జరిగింది ఇప్పటి వరకు భీష్ముడి జీవితంలో అని ఆలోచిస్తే ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని వదులుకున్నాడు, ప్రతిజ్ఞాపూర్వకంగా దాంపత్య జీవితాన్ని వదులుకున్నాడు, బ్రహ్మచారిగా ఉండిపోయాడు. కానీ తనకు తెలియకుండానే అంబ మనస్సులో తన పట్ల ప్రతీకార భావం కలగడానికి వీలైన ఒక పునాదిని కూడా వేసుకున్నాడు భీష్మాచార్యుడు. చాలా విచిత్రమైన సంఘటన. మానవ జీవితంలో జరిగే సన్నివేశాలు ఏవి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో, ఆ మలుపులు ఆ కథని ఏ విధంగా ఎంతవరకు కొనసాగిస్తాయో అనూహ్యంగా ఉంటుంది. అనంతరం భీష్ముని జీవన వైఖరి ఏ విధంగా సాగిందో తరువాతి భాగంలో మనం తెలుసుకుందాం.